రవి శ్రీశైలం మనము అధిక మెజార్టీ తోటి గెలిపించుకోవాలని మన కాలనీ వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనకు రేపు పొద్దుగాల కాలనీకి ఏమి మంచి జరగాలన్నా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది అర్థం మీదకెళ్ళి మాట్లాడే టైం ఇస్తావు. మళ్ళీ ఇప్పుడు త్వరగా నీకు పోతున్నాడు అన్ని మన కంచుకోవడానికి ఇక్కడ అన్ని సంఘర్షణ నగర్ కాలనీ 10వ వార్డు అభ్యర్థిగా నన్ను బలపరిచిర్రు. నాకు 2 టైంలు వాళ్ళు ఆశీర్వదించారు. నేను 2 సార్లు కౌన్సిలర్ ఎన్నుకోవడం జరిగింది. ఇది నాది 3వసారి. నాకు అందరూ అధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరెస్ట్ కాలంలో చాలా ఇబ్బంది ఉన్నాయి, రోడ్లు మొరీలు అవన్నీ కావాలంటే మీ మధ్య నాకు తెలిపితే నేను నిరంతరం మీకోసం సేవ చేయడానికి ఎల్లంటూ మేంబడి ఉంటా. ఎందుకంటే నాకు పని అంటూ లేదు, మీరే మీ సేవకై నేను ఉన్నా కాబట్టి మీరు దీన్ని గమనించాలి. ఎవరో ఎలక్షన్లో వచ్చి ఎన్ని మాటలు చెప్తారు, ఎవరితో సాధ్యం కాదు. ఎందుకంటే మాటలకు చేతులకు చాలా తేడా ఉంటాయి. ఈ ఎవరెస్ట్ గల నేను వచ్చిన కొత్తలో ఏమి లేకుండే, ఇప్పుడు వచ్చిన 1,40,00,000 నేనే రోడ్డు పెట్టిన. కాంట్రాక్టర్ కొంచెం రోడ్లో వానికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఉన్నాడు. కాబట్టి ఏ పార్టీ లేదు, నిరంతరం పోరాడి ఆ పండు తెచ్చిన. కాబట్టి మీరు అందరూ గమనించాలి. మీకు తెలిసింది అంత గతంలో అవతల ఒక సింగర్ రోడ్ వేసిన, దాన్ని డాంబర్ రోడ్ ఉంటే నేను మళ్ళీ దాన్ని సీసీ రోడ్గా మార్చిన. కాబట్టి నాకు మంచి అవకాశం ఇస్తే మీకు 24 గంటలు సేవ చేయడానికి రెడీ ఉన్నా నేను. మరి ఈ మాటలు నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను మీకు ఎల్లంటూ మీ వెనుకల ఉండి నాకు మీ సహాయ సహకారం అందిస్తే మీకోసం రాత్రి మగలు కష్టపడి మీకు మోరీలు కానీ రోడ్లు కానీ నేను ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నా. ఇది కారు గుర్తుకు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపి కారు గుర్తుకే.